మీ పార్టీలోనే తీసుకుంటే మదనపల్లె ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారు గెలవక ముందు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంకా ఆయన మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీగా ఉంటూనే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే దానికి రాజీనామా చేశారు. ఇప్పుడు నరేష్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు ఆ పోస్ట్, ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారికి. అతను కూడా మీ పార్టీలోకి వచ్చాడు. ఇలాంటి సందర్భంలో ఆయన ఎమ్మెల్సీ వచ్చినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆశ ఆయనకు ఉండదు. నేను అనేది ఏమంటే ఏదైనా కూడా జగన్ గారి అభిప్రాయమే ఫైనల్. జగన్ గారు నిర్ణయం చేస్తాడు. జగన్ గారు నన్ను మార్చాలనుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం నాకైతే లేదు. మా ఇద్దరిని కలిపి నడిపించాలనేది అంతా ఉంటాడు. ఇద్దరం కలిస్తేనే ఆ నియోజకవర్గంలో బయటపడతాం అనేటువంటి. ఇక్కడ అదే సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఫైనల్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కాదని కొనకొండ శివరామరెడ్డి గారిని బరిలోకి దింతే మీరు కలిసి నడుస్తారా? ఇవన్నీ ఊహాగానాలే. నేనేమి ఎప్పుడైనా కూడా పార్టీకి నిబద్ధుడినే ఉంటా. పార్టీ గురించి అట్లా స్వార్థంగా ఆలోచించేవాడిని అయితే ఆ 20 మందితో పాటు నేను కూడా పోయేవాళ్ళం. మేము జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మా రాజశేఖర రెడ్డి గారు మాకు ఆదరించినాడు, నాకు సీట్ ఇచ్చాడు. ఈరోజు ఎమ్మెల్యే అయినామంటే రాజశేఖర రెడ్డి గారు జగన్ గారి నా పట్ల ఉన్నటువంటి దీంతోనే ఈరోజు ఎమ్మెల్యే అయినా. అందుకని మా జగన్ గారు ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్యే అయినా ఇంకోటైనా కూడా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతాము. బట్ అట్లాంటి ఆలోచన ఇవన్నీ ఊహాగానాలు స్పందించాల్సిన అవసరం. మీరే ఎమ్మెల్యే అభ్యర్థి అయినా శివరామరెడ్డి గారు మీతో కలిసి నడిచి మీకు మీ విజయం కోసం తప్పిస్తారంటారు? చేస్తారు. ఎందుకంటే పార్లమెంట్ మెంబర్గా కూడా ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. అనంత వెంకటరామరెడ్డి గారి కూతురు శివరామరెడ్డి కొడుకు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అట్లా వాళ్ళ వియంకుడే శివరామరెడ్డి కూడా. అందుకని అనంత వెంకటరామరెడ్డి గారు గెలవాలనేది ఉంటుంది. నేను కూడా ఇద్దరికి చేశాడు ఈసారి. అంటే ఆ బంధుత్వం పక్కన పెడితే మీ మధ్యలో ఉన్న విభేదంతో మీకు మా మధ్య వ్యక్తిగతంగా కానీ పెద్ద విభేదాలు లేవు. కాకపోతే ఇద్దరం సమానమైన లీడర్స్ ఉన్నప్పుడు స్థానం విషయంలో కొంత నాకు కావాలని నాకు కోరిక ఉండొచ్చు, శివరామరెడ్డికి కూడా శివరామరెడ్డికి కావాలని కోరిక ఉండొచ్చు. అదేం పెద్ద తప్పు కాదని నాకున్నటువంటి అభిప్రాయం. అంటే అనంతపురం జిల్లాలో తీసుకుంటే పార్టీలు ఎమ్మెల్యే లేకపోయినా వర్గాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. అంటే మీరు అనంతపురం ఒక వర్గంగా ఉంటే గురునాథ్ రెడ్డి వాళ్ళు ఒక వర్గంగా ఉంటారు. అంటే ఇట్లా వర్గ విభేదాలు అనేది ఎక్కువ ఉన్నాయి. అందరూ కలిసి ఎందుకు నడవలేకపోతున్నారు? అంటే అట్లాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ పవర్కి వచ్చే పార్టీలో చిన్న ఉండొచ్చు కానీ బట్ ఒకరినొకరు ఓడించుకునే అంత లేకపోతే పార్టీని నాశనం చేసేంత విభేదాలు లేవనేటువంటిది నాకు అభిప్రాయం. తర్వాత నాకు సంబంధించి అయితే వర్గాలకు అతీతంగా ఉంటాడని నా పట్ల మా జిల్లాలో ఉన్న అభిప్రాయం. నేను కూడా ఏ వర్గాల్లో అట్లంతా కూడా చేయి పెట్టాను. నేను జనరల్గా జగన్ గారు చెప్పిన దాన్ని అమలు చేస్తూ పోతూ ఉంటాము. జగన్ గారు ఇక్కడికి వెళ్ళమంటే వెళ్తాం. లేకపోతే గురునాథ్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే రాజీవ్ రెడ్డి గారిని అనంత వెంకటరామరెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తు 2019 రాజీవ్ రెడ్డి గారికి టికెట్ ఇప్పించాలనే లక్ష్యంతో మీరు కానీ అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారనేది ఒక వాదన ఉంది. అది వాస్తవం? నాకు గురునాథ్ రెడ్డి గారితో ఏం విభేదాలు లేవు. నాకెందుకుంటే గురునాథ్ రెడ్డి గారు కూడా అనుకోరు నేను అట్లాంటివి చేస్తా అని చెప్పి. అట్లాంటి అనంత వెంకటరామరెడ్డి గారు చేస్తున్నారంటారా? అలా అనంత వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు ఆ అబ్బాయి డాక్టర్గా వచ్చాడు. ముందుగానే డాక్టర్గా నేను రాజీనామా చేసి వస్తున్నా అన్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా నాకు బాగా పరిచయమే. వాళ్ళ ఫాదర్ ఇద్దరు వచ్చినప్పుడు కూడా నేనైతే డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేయడాన్ని వద్దని చెప్పా. ఎందుకంటే చిన్నపిల్లాడు డాక్టర్ ఉద్యోగం చేస్తూ మంచి పేరు తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. డాక్టర్స్ చాలా మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఆ విధంగా భవిష్యత్తులో రాజకీయాలకు రావచ్చు. తర్వాత నేను ఒకటే చెప్పా, ఇంకోటి కూడా గురునాథ్ రెడ్డి ఆడ అభ్యర్థిగా ఉంటాడు. నేను అనంత వెంకటరామరెడ్డి అనంతపూర్ సీట్ అడిగినా కూడా ఇవ్వరు. గురునాథ్ రెడ్డి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే అభిప్రాయంతో రావద్దండి. చిన్నపిల్లలు ఇంకా భవిష్యత్తులో ఏమైనా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీస్ ఏమైనా ఉంటాయి, అట్లాంటివన్నీ భవిష్యత్తులో మీరు ప్రయత్నం చేయొచ్చు. బట్ సర్వీస్ మోటివ్తోనే రావాలనుకున్నాం అన్నారు. సర్వీస్ మోటివ్తో వస్తే మంచిదే. డాక్టర్గా ఉంటూనే చేయమ్మా అని చెప్పాను. సర్వీస్ మోటివ్ ఉన్న వర్గ విభేదాలతోనే పార్టీ ఆఫీస్లోనే ఇటు గురునాథ్ రెడ్డి వర్గీయులు ఇటు రాజీవ్ రెడ్డి వర్గీయులు కూడా కుర్చీలు ఎత్తుకొని కొట్టుకోవడం కూడా జరిగింది గత 6 నెలల క్రితం తీసుకుంటే. ఇవన్నీ కూడా దురదృష్టకరం, బాధాకరం. ఇవన్నీ కూడా లేని పార్టీ అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఒకసారి అధికారానికి రాబోయే పార్టీలో ఈ మాత్రం ఉంటాయి. బట్ అయితే ఒకరినొకరు ఓడించుకొని ఒకరినొకరు నాశనం చేసుకుని పార్టీని దెబ్బతీసే పద్ధతుల్లో ఉండకూడదు. డెమోక్రసీలో భిన్నాభిప్రాయాలు ఉంటారు, ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి. ఆ మాత్రం ఒకరు గురునాథ్ రెడ్డిని సపోర్ట్ చేసి ఒకరు వెంకటరామరెడ్డిని సపోర్ట్ చేసి ఒకరు నన్ను సపోర్ట్ చేస్తే దాన్ని పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు అందరం కలిసి పనిచేయాలి.
సీట్ ఆస్పైర్ చేయొచ్చు, నాకు కావాలని ఎవరైనా కోరుకోవచ్చు. అంతే తప్ప దానికోసం ఒకరినొకరు ఓడించుకునే వరకు పోవడం అనేది దేనికోసం మనం పనిచేస్తున్నాం అనే దానికి నష్టం చేస్తుందని నా అభిప్రాయం. ఒక నిర్దిష్టమైన సమాచారం కానీ ఆధారాలు లేకోకుండా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలిగారు? అంటే అసెంబ్లీ అంటే మొత్తము లక్షలాది కోట్లాది మంది ప్రజలందరూ చూస్తుంటారు ఆ సమావేశాన్ని మొత్తం కూడా. అంటే ఒక అధికార పార్టీ మీద బురద చల్లే మాకు ఆధారాలు లేవని ఎవరు చెప్పినారు? ఎవరికి ఇవ్వాలి మీరు అసెంబ్లీలో మేము చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణ చేశారు, మా పార్టీ పత్రికల్లో స్పీకర్ గారి కొడుకు తీసుకున్నాడని ఆరోపణలు చేశారు. మేము ఆధారాలు ఎవరికి ఇచ్చారు? మేము ఎవరి మీద అయితే నింద చేస్తామో వాళ్ళకి ఇవ్వాలా? మీరు విచారణ జరపండి, విచారణ కమిషన్కి సిబిఐకి ఇస్తారా, లేదా సిట్టింగ్ జడ్జికి ఇస్తారా?